లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకున్న కొత్త జాతీయ రాజకీయ ఊహమే. ఆంధ్రప్రదేశ్ వైఫల్యంతో తిరిగి అధికారంలోకి దూరమైనప్పటికీ జగన్ సిద్ధాంతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్ వంటి కీలక రాష్ట్రాల్లో సృష్టించిన సునామీ చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని మరియు ప్రతిపక్షాలను ఇండియా కూడా ఆశ్చర్యపరిచాయి. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం ఉన్న బీహార్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి దిగకపోయినా వారి మౌలిక సిద్ధాంతాలు, ముఖ్యంగా నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల నమూనా ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. ఆంధ్రాలో జగన్ అధికారం కోల్పోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా లబ్ధిదారుడికి డబ్బు డీబీటీ అన్న విధానం అక్కడ ఓటర్లను ఎంతగానో ప్రభావితం చేసిందనేది రాజకీయ వర్గాలు విశ్లేషణ. బీహార్లో విజయం సాధించిన ప్రతిపక్ష మహాకూటమి నేతలు కూడా తమ మేనిఫెస్టోలో జగన్ స్టైల్లో ఉన్న జన సంక్షేమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంటింటికి రేషన్, నగదు బదిలీ పథకం విస్తరణ, విద్య, వైద్యానికి అగ్రతాంబూలం ఇవన్నీ జగన్ మోడల్స్కు దగ్గరగా ఉన్నాయి. ఈ విధానం బీహార్ ఓటర్లను ఎంతగా ఆకర్షించిందంటే అది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలకు కూడా గట్టి సవాల్ విసిరింది. జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ సంక్షేమంపై విమర్శనాత్మక వైఖరి తీసుకునే బీజేపీ నేతలకు ఈ బీహార్ ఫలితాలు కనువిప్పు కలిగించాయి. ఉచితాలపై మోడీ చేసిన వ్యాఖ్యలు బీహార్లో సరిగ్గా పనిచేయలేదు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్నాం, ముందుగా తమకు భద్రత, సంక్షేమం కావాలని బలంగా చాటారు. అందుకే బీహార్లో బీజేపీ కూటమి సీట్లు గట్టి దెబ్బ తిన్నాయి. జగన్ను విమర్శించడం సులువు, కానీ ఆయన విధానాల ప్రభావాన్ని దేశవ్యాప్తంగా అడ్డుకోవడం అసాధ్యం అని మోడీకి ఇప్పుడు పూర్తిగా అర్థమై ఉంటుంది అని ఢిల్లీలో ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ కేవలం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, సంక్షేమ విధానాలకు పితామహుడుగా దేశ రాజకీయాల్లో ఒక నమూనాగా నిలిచారు. తాజా రాజకీయ ట్రెండ్స్ చూస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కేవలం జాతీయ అంశాలు, హిందుత్వ అజెండా మాత్రమే గెలుపును నిర్ధారించలేకపోతున్నాయి. స్థానిక సమస్యలు, ముఖ్యంగా నిరుపేదలకు నేరుగా లబ్ధి కూర్చే పథకాలే నిర్ణయాత్మక శక్తిని మారుతాయి. ఇది ప్రజల్లో విశ్వసనీయం పెంచుతుంది. జగన్ తన నవరత్నాల ద్వారా పేదరికాన్ని కులం, మత లాంటి లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ కులరహిత పేదరిక లబ్ధి విధానం బీహార్లో కూడా పాకింది. జాతీయ నేతల ప్రచారం కంటే స్థానిక నాయకత్వం, ప్రజలు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి నమూనాకు బీహార్ ఓటర్లు మొగ్గు చూపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన జగన్ మార్క్ పథకాలు పూర్తిగా ఆగిపోతాయా లేక పేర్లు మార్చుకుని కొనసాగుతాయనే ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ప్రజలు వాటిని అలవాటు పడిపోయారు. ఇప్పుడు బీహార్లో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిద్ధాంతానికి వచ్చిన ఊహాజనిత విజయం జగన్కు జాతీయ స్థాయిలో పరోక్షంగా కొత్త బలం చేకూర్చిందనే చెప్పాలి. ఇక సంక్షేమ రాజకీయాలను తక్కువగా అంచనా వేస్తే పీఠాలు కదిలిపోతాయన్న సందేశాన్ని బీహార్ సునామీ గట్టిగా ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.